వెల్కమ్ టు జులావాణి న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. విజయవంతంగా కొనసాగుతున్న మేమంతా సిద్ధం పేరుతో జగన్ చేపట్టిన బస్సు యాత్ర. అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్న వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ను స్వర్ణయుగం వైపు నడిపే రథసారథి నారా చంద్రబాబు నాయుడే. కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు. రెండో రోజు కొనసాగిన పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన. దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్న జనసేన పార్టీ అధినేత పవన్. చంద్రబాబు రాష్ట్రంలో పేదలు ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయి. వైసీపీ నాయకుడు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. అనకాపల్లి నియోజకవర్గ వైసీపీ నాయకులు రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డెడ శివ సమక్షంలో అనకాపల్లి 84వ వార్డు తాకాశి వీధి సచివాలయం వార్డు వాలంటరీ శటగోపం వెంకట విజయ జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో సోమవారం తన వాలంటరీ విధులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వాలంటరీ శటగోపం వెంకట విజయ మాట్లాడుతూ తనకు ఈ వాలంటరీ ఉద్యోగం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో జగనన్న కోసం రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఎలక్షన్ లో పనిచేయుటకు వాలంటీర్గా ఎలక్షన్ కమిషన్ వారి నిబంధనల మేరకు తనకు అవకాశం లేనందున రాజీనామా చేయడం జరిగిందన్నారు. అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భారత కుమార్, ఎంపీ అభ్యర్థి బోడి ముత్యాలనాయుడు గెలుపు కోసం గడప గడపకు తిరిగి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ వారి గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం గవర్నర్ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డెడ శివ మాట్లాడుతూ వాలంటరీగా కొనసాగమని రాజీనామా వద్దని వారించిన జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో భోగలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ వాసుపల్లి తాతయ్యలు, జిల్లా వాణిజ్య విభాగం వైస్ ప్రెసిడెంట్ శ్రీధరాల మనోజ్ కుమార్ పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు సటగం వెంకట విజయ. నేను 84వ వార్డులో ఉంటాను. తాకాశి వీధి సచివాలయం 11వ సచివాలయంలోనే నేను వాలంటీర్గా పనిచేస్తుండేదాన్ని. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగిందండి. అందులో నాకు వాలంటీర్గా పనిచేసే అవకాశం అనేది వచ్చింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను. కానీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. కానీ వాలంటీర్గా ఉంటూ ఇది కొనసాగించే అవకాశం లేనందువల్ల జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానంతో నేను వాలంటీర్గా రాజీనామా చేస్తున్నానండి. రోజు నుంచి నేను గడప గడపకు తిరుగుతూ మన అనకాపల్లి నియోజకవర్గం ఎంపీ ఎమ్మెల్యే గారిని గెలిపించడానికి నా సాయశక్తిలా కృషి చేస్తాను. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు చేరువగా ఉండాలనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను స్థాపించారు. ఆ సచివాలయ వ్యవస్థలో 2 లక్షల మంది సుమారుగా వాలంటీర్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా ప్రతి పార్టీ పథకాన్ని, ప్రతి గవర్నమెంట్ పథకాన్ని కూడా వాళ్ళ ద్వారా పేదలకు అందించడం జరుగుతుంది. మన 84వ వార్డులోని వాలంటీర్గా వర్క్ చేస్తున్న శటగోపం విజయ గారు ఇప్పుడు పార్టీకి సేవ చేసే అవకాశం, వాలంటీర్గా ఉండగా పార్టీకి సేవ చేసే అవకాశం లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో వాలంటీర్కి రాజీనామా చేస్తూ పార్టీకి సేవలు అందించడానికి సిద్ధపడ్డారు. మేము ఆమెను ఎంతో వారించాం. లేదమ్మా, ఇబ్బంది ఏం లేదు, మీరు కొద్దిగా ఎలాగ పథకాలు కూడా చెయ్యండి అని చెప్తే నాకు అవకాశం లేదండి, నేను రాజీనామా చేసేస్తాను, నన్ను అర్థం చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఈ రకంగా ఆవిడకి మన అభినందనలు తెలియజేస్తూ పార్టీకి ముఖ్యంగా సేవ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి మీద తన రుణం తీర్చుకోవడం కోసం ఇవి చేస్తున్న త్యాగానికి మేము ఎంత గర్విస్తున్నాం. సబ్బవరం మండలంలోని అనకాపల్లి గ్రామంలో బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ ఆధ్వర్యంలో సర్పంచ్ కరి నరసింగరావుతో పాటు మరికొంతమంది జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారికి జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి అభినందించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం మరింత అభివృద్ధికి నోచుకుంటుందన్నారు. తనకు కమలం గుర్తుపైన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ గుర్తు గ్లాస్ పైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీగా తాను, ఎమ్మెల్యేగా రమేష్ కలిసి ఈ నియోజకవర్గంలో డబుల్ ధమాకా అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు. అనంతరం పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ స్థానికేతరులు అంటూ
రాజకీయ లబ్ధి కోసం చేసే ఉపన్యాసాలు ప్రజలు నమ్మరని తాను ఎల్లప్పుడూ ఈ నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో మమేకమవుతూనే ఉంటానన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ఎండలి రమణ, గండి దుర్గాప్రసాద్, మల్లిరెడ్డి అప్పారావు, కెలి సత్యనారాయణ, బీజేపీ నాయకులు గొర్లి రామునాయుడు, గొంప నరసింగారావు, వనం సత్యనారాయణ రెడ్డి, రామునాయుడు, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం. మొట్టమొదటిసారి అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థి సీఎం రమేష్ గారి పెందుర్తి నియోజకవర్గంలో అడుగుపెట్టడం, అది కూడా నాకెంతో కలిసి వచ్చిన, నాకెంతో ఆప్యాయతలు పంచిన అసకపల్లి పంచాయతీ రావటం, మా తమ్ముడు స్థానిక సర్పంచ్ నరసింహరావుని, వాళ్ళ మిత్ర బృందాన్ని, వాళ్ళ వార్డు మెంబర్స్ని మిత్ర బృందాన్ని జాయిన్ చేసుకోవడం చాలా శుభ పరిణామం. ఈరోజు ప్రపంచం ఈ రోజుతో మొదలయ్యింది. ప్రతిరోజు కూడా ఇంకా జాయినింగ్లు ఉంటాయి. సాయంత్రం కూడా కొన్ని జాయినింగ్లు ఉన్నాయి. ఉదయమే 95వ వార్డులో కూడా రమేష్ గారి చేతుల మీదుగా జాయినింగ్లు జరిగాయి. 7వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి మీటింగు రోజుకి నియోజకవర్గంలో 3 వంతులు వైసీపీ ఖాళీ అవ్వబోతా ఉంది. పెద్ద ఎత్తున జాయినింగ్లు జరుగుతాయి. బ్రహ్మాండంగా 7వ తారీఖు సభ తర్వాత ఎలక్షన్ అనేది మాకు అయిపోయినట్టే మేము భావిస్తా ఉన్నాం. ఉదయమే పెద్దలు బండారు గారిని కూడా ఇంటికి వెళ్ళి కలిశాను. వారి ఆశీస్సులు కూడా తీసుకున్నాం. వారు కూడా 2-3 రోజుల్లో ఒక మంచి నిర్ణయం చేసి అన్నీ మంచిగా జరుగుతాయి. తప్పకుండా ఈ నియోజకవర్గం బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన నాకు బ్రహ్మాండమైన పట్టం కడతారన్న నాకు సంపూర్ణ విశ్వాసం నాకుంది. అలాగే ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఢిల్లీలో కొలుపుబడి ఉన్న వ్యక్తి. ఏది కావాలన్నా కూడా మిగతా వాళ్ళైతే కష్టపడాలి, ఆయనైతే అంత కష్టపడకుండానే ఏ నియోజకవర్గానికైనా పనులు కావాలంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, ఎందుకంటే ఆయన స్వతహాగా వ్యాపారస్తుడు కాబట్టి, ఆయనకి రాజకీయ నాయకుడు వ్యాపారస్తుడు కాబట్టి ఆయనకి పని చేయించుకోవటం తెలుసు, నిధులు తేవటం తెలుసు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం తెలుసు. ఆయన రావటం అనేది మా అనకాపల్లి పార్లమెంటుకి ఒక ఎసెట్గా నేనైతే భావిస్తూ ఉన్నాను. చాలామంది స్థానికేతరుడు అంటూ ఉన్నాను. పనిచేసేవాడు ఎక్కడి నుంచి వచ్చినా మోడీ ఏమి మన 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 అసకపల్లిలో పుట్టలేదు, లేకపోతే పక్కన ఇరువాళ్ళలో పుట్టలేదు. మోడీ అనేవాడు గుజరాత్లో పుట్టిన, దేశానికి 3 సార్లు ప్రధానమంత్రి అయ్యి దేశ ప్రజలను మన్నన పొందాడంటే నాయకత్వం, ప్రజలకు మేలు చేయాలన్న తత్వం ఉన్నవాడు ఎక్కడ పుట్టినా, ఎక్కడ పోటీ చేసినా పని చేస్తాడని సంపూర్ణంగా నమ్ముతాం. ఇమీడియట్గా క్లియర్ చేసే నాయకుడు మీ ముందున్నారంటే నిజంగా ఇక్కడికి నేను రావడం కూడా అదృష్టంగా భావించవచ్చు. ఇక్కడికి ఈ సందర్భంగా వచ్చిన ఈ సబ్బవరం మండలం ఇసుకపల్లి గ్రామం సర్పంచ్గా ఈరోజు నిజంగా ఈ కూటమిలో ఉన్న జనసేనకు చేరుతున్నారంటే వారికి స్వాగతం, ఘన స్వాగతం. రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు ఏదైతే ఈ రాష్ట్రాన్ని దోచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో, మీరు రోజు టీవీలు చూస్తూ వాళ్ళ పార్టీ పరిస్థితి ఏ విధంగా తయారవుతుందంటే, నేను చెప్తున్నా ఇంకొక 6 నెలల తర్వాత మళ్ళీ నేను ఎంపీగా మీరందరూ నన్ను గెలిపిస్తే ఎంపీగా వచ్చి ఇక్కడే మీటింగ్లు పెట్టి నేను చెప్పింది జరిగిందా లేదా అని మిమ్మల్ని ఆ రోజు అడుగుతా. ఎంపీగా ఉన్నవాళ్ళు జగన్కు అత్యంత సన్నిహితులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితేనేమి, లావు కృష్ణదేవరాలు అయితేనేమి, మాగుంట శ్రీనివాసరెడ్డి అయితేనేమి, మన బాలశౌరి అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నాయకులు వెళ్ళిపోతున్నారు. మనం రోజు టీవీలో చూస్తున్నాం. టీఆర్ఎస్, బీఆర్ఎస్, కేసీఆర్ పార్టీ ఏమైంది ఇవాళ అంటే 3 నెలల్లో పార్టీ మొత్తం క్లోజ్ కదా. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి జరగబోతుంది. 5 నెలల తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఈ సబ్బవరం మండలము ఇక్కడ అన్న అడ్డా విలేజ్కి వచ్చి నేను చెప్పింది జరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతా. నేను అధికారులకు ఒకటే చెప్తున్నా, కోర్టు ఆర్డర్ వచ్చిందని చెప్పేసి ఈ ప్రభుత్వంతో మిలాఖత్ అయి జగన్మోహన్ రెడ్డితో మిలాఖత్, ఎందుకంటే వారు ప్రజల మన్నన పోయింది.
ఏదో ఒక విధంగా ప్రతిపక్షాల పైన నెపం వేయాలని పెన్షన్ లేట్ చేయాలని చూస్తున్నారు. ఒక్క రోజు లేట్ అయినా కానీ ప్రతిపక్ష ఈ కూటమి ఏది కూడా ఒప్పుకోదు. అధికారం జగన్ పాలనతో రాతయుగంలోకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణయుగం వైపు నడిపే రథసారథి నారా చంద్రబాబు నాయుడు అని కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన కూటమి టీడీపీ జనసేన భాజపా ఉమ్మడి పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ నిన్న శ్రీకాళహస్తిలో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ను ముందుకు తీసుకెళ్లే డ్రైవర్ అని చెప్పారని, అనుభవం ఉన్న అభివృద్ధి నేత చేసే పాలనలో అందరూ ఎటువంటి ఇబ్బందులు లేని ప్రయాణం కొనసాగించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా 77 ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు పెట్టుకున్నారని, అందుకు తగ్గట్టుగానే కొత్తపేట నియోజకవర్గంలో కూడా కూటమి ముందుకు సాగుతుందని అన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ చేస్తున్న అరాచకాలకు, అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని, కూటమి విజయంతో ప్రజాపాలన అందిస్తామని శ్రీనివాస్ అన్నారు. బండారు శ్రీనివాస్, దొంగ వెంకట సుబ్బారావు, కంఠం శెట్టి సత్యప్రసాద్, సూరపురెడ్డి, సత్యతోట స్వామి, అలాగే తమనంపూడి, పాలూరి సత్యానందం, డివిఎస్ రావు, అయినవిల్లి సత్యబాబు గౌడ్, గండ్రోతు వీరగోవిందరావు, గిదా వెంకటేశ్వరరావు, మంచిగంటి కృష్ణ, మద్దెన్శెట్టి శ్రీనివాసరావు, కొవ్వూరి వెంకట కృష్ణారెడ్డి, కోటిపల్లి దామోదర్, ఆకుల రామకృష్ణ, కెవి సత్యనారాయణ రెడ్డి, గుత్తుల పట్టాభిరామారావు, ముదునూరి వెంకటరాజు, కంఠంశెట్టి శ్రీనివాసరావు, చెలువూరి సతీష్ రాజు, బండారు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా అధోగతి పాలైపోతుంది, భావితరాల భవిష్యత్తు నాశనం అయిపోతుందనే ఆలోచనతో ఒక కూటమిగా వెళ్ళాలి, ఈ ధృతరాష్ట్ర పాలన అంతమొందించాలి, ఈ ధృతరాష్ట్ర కౌగుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలనే ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ పార్టీ జనసేన కలిసి ఉమ్మడిగా వెళ్ళాలని ఒక ఆలోచన తీసుకోవడం, ఆలోచనలో భాగంగానే ఈరోజు కొత్తపేట నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మా సోదరులు బండారు సత్యానందరావు గారికి నిర్ణయించడం, దానిలో భాగంగా మేమందరం కూడా అటు బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడిగా మేమందరం కూడా ఒక రాక్షస పాలన మీద పోరాటం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక వార్ వన్ సైడ్ అన్నట్టుగా కొత్తపేట నియోజకవర్గం అయితే ఉంది. ఒక అద్భుతమైన మెజార్టీతో విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఉన్న అధికార పార్టీ అధికార మదంతో, డబ్బు మదంతో మేము ఏదైనా సాధించగలమనే ఆలోచనతో వారు నీచ రాజకీయాలు చేసుకుంటూ కూడా వెళ్తూ ఉన్నారు. వారు ఎన్ని చేసినా కొత్తపేట నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి అత్యధిక మెజార్టీతో విజయం సాధించడానికి మేమంతరం కూడా ఉమ్మడిగా కృషి చేస్తున్నాం, విజయం సాధిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం రాబోతుంది, వారికి తగిన మూల్యం చెల్లించుకునే విధంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడైనా జాగ్రత్తగా నడండి మీరు, లేకపోతే ఈ 45 రోజులు పోయిన తర్వాత దానికి తగిన మూల్యం చెల్లించుకోవాలని కూడా హెచ్చరిస్తూ రాబోయేది కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల ఎన్డీఏ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, పురంధరేశ్వర గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉమ్మడిగా కొత్తపేట నియోజకవర్గంలో నా గెలుపు కోసం వారు అహిర్నశలు శ్రమిస్తూ ఉన్నారు. రేపు కొత్తపేట నియోజకవర్గంలో నా గెలుపు నల్లేరు మీద నడక. ప్రజలందరూ కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వ యొక్క అరాచక పాలన మీద రేపు తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. గతంలో ఈ యొక్క రాష్ట్ర పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా స్వర్ణ యుగం వైపు ఈ పరిపాలన నడిచింది. మరలా స్వర్ణయుగం రావాలి, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడాలి, కేంద్రంలో కూడా మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. అప్పుడు ఈ రాష్ట్ర అభివృద్ధి
జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ 4 సంవత్సరాల కాలంలో మరుగుపడిపోయిన అభివృద్ధి అంతా కూడా పరుగులు పెట్టాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. స్వర్ణయుగం వెళ్తున్నట్టు రాష్ట్రం ఈనాడు రాతి యుగంలోకి వచ్చేసింది. విభజిత రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఆనాడు ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్న నేత ముఖ్యమంత్రిగా కావాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకోవడం, ఆ రోజున ఈ రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశం చేసి రాజధాని అమరావతి పేరున ప్రపంచంలోనే ఒక పెద్ద గుర్తింపు వచ్చేలాగా ఒక బ్రాండ్ అంబాసిడర్గా, ఒక విజనరీ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ పటంలో ఒక గుర్తింపు తేవడం జరిగింది. కొత్తపేట నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ బండారు సత్యానందరావు గారు ఈరోజు నియోజకవర్గం ముందుకు వచ్చారు. కూటమి యొక్క అభ్యర్థిగా వారిని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారు గతంలో 3 సార్లు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, శాసనసభ్యులుగా వారు సేవలు అందించారు. అత్యంత సౌమ్యుడిగా, వివాదరహితుడుగా, ఎటువంటి వివాదాలు లేనటువంటి వ్యక్తిగా సుహృద్భావ వాతావరణాన్ని ఈ యొక్క కొత్తపేట శాసనసభలో చాలా చక్కనటువంటి విధానంలో ప్రజలందరూ సామరస్యంగా ఉండే విధంగా ఆయన 3 టర్మ్లు కూడా పనిచేసిన విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. మన నియోజకవర్గంలో ఇప్పుడు ప్రజలందరూ కూడా మరలా అటువంటి సుహృద్భావ వాతావరణంలో శాంతియుతమైనటువంటి జీవనాన్ని ఈ రోజున కోరుకుంటా ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినప్పటికీ కూడా ఈ విషయం తేటతెల్లం అవుతూ ఉంది. మనందరం కూడా ఈ 3 పార్టీలు కలిసి చక్కగా సత్యానందరావు గారిని అత్యంత భారీ మెజార్టీతోటి గెలిపించవలసినటువంటి అవసరం ఉంది. గెలవడం అనేది ఎలాగూ ఖాయం, కానీ ఎంత భారీ మెజారిటీతో చేసేస్తే మనకు అంత గౌరవంగా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్క ఓటుని కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా, మనకు విజయం సాధిస్తాము, విజయం ఉందని మనం నెగ్లెజెన్సీ కాకుండా ప్రతి ఒక్క ఓటుని కూడా భారీ మెజార్టీ దిశలో నడుపుకోవడానికి ప్రతి ఒక్క ఓటుని, చిన్న ఓటుని కూడా అందరూ కూడా మనం 3 మిత్రులు కలిసి ఈ యొక్క చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే మన దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధాని అని చెప్పి ఎవరికి ప్రపంచంలో ఎవరికి అనుమానం లేదు. అన్ని సర్వేలు అదే చెప్తా ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీ కూడా అంగీకరించేశాయి. ఆయన 370తో వస్తారా, 400 వస్తారా, 450 వస్తాయా సీట్లు అనేది మటుకే ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ. ఆ రకమైనటువంటి నాయకత్వం అక్కడ రాబోతూ ఉంది. అలాగే ఇక్కడ ఎన్డీఏ కూటమి మనకి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మన రెండిట్లకి కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి ఎక్కడా కూడా మోడీ గారు చెప్తా ఉంటారు. ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఫలితం అనకాపల్లి సత్యాగ్రౌండ్ ఫంక్షన్ హాల్లో ప్రదర్శించిన వాట్లాగా దెంగే షార్ట్ ఫిల్మ్ కు మంచి స్పందన లభించింది. అనకాపల్లి డైరెక్టర్ కల్కి దర్శకత్వంలో రూపొందించిన సందేశాత్మక చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సంఘ సేవకులు కాండ్రేగుల శ్రీరామ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రదర్శన వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక చిత్రం నిర్మించిన దర్శకులు కల్కి అభినందనీయులని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని సందేశాత్మక చిత్రాలు నిర్మించి దర్శకునిగా పలువురి మన్ననలు అందుకోవాలన్నారు. ఈ చిత్రంలో కథానాయకునిగా షరీఫ్, విలన్ గా పారు నాయుడు తనదైన స్టైల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారన్నారు. వీరికి మంచి భవిష్యత్తు ఉందన్నారు. అలాగే చిత్ర దర్శకుడు, నటీనటులను, సాంకేతిక వర్గాన్ని శ్రీరామ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, షరీఫ్, పారు నాయుడు, త్రినాథ్, బాబీ చందు, సిద్ధు, శివ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి ప్రాంతం నుంచి వాట్లాగా దెంగే అని డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించినటువంటి మా సోదర సమానులు కల్కికి, అలాగే మా షరీఫ్కి, త్రినాథ్కి, ఈ చిత్రంలో నటించినటువంటి ప్రతి ఒక్క పాత్రదారులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క చిత్రం
మంచి సందేశాత్మక చిత్రంగా ఒక స్నేహభావం ఎలా ఉండాలి, స్నేహితుడు ఎలా ఉండకూడదు, ఈ యొక్క అంశాల మీద చాలా చక్కగా కథని రాసుకొని మంచి మాటలు కూడా వాళ్ళే రాసుకొని అలాగే చిన్న లిరిక్స్ కూడా మరి వాళ్ళ మిస్సెస్ రాసి ఈ యొక్క చిత్రంలోని ప్రదర్శించిన తీరు చాలా అభినందనీయం. ఎందుకంటే అనకాపల్లి ప్రాంతం ఎంతోమంది కళాకారులను తయారు చేసిన ఈ పుణ్యభూమి. మరి అనకాపల్లి ప్రాంతం నుంచి కాకుండా చుట్టుపక్కల ప్రాంతం నుంచి మరి పిఠాపురం నుంచి కానీ మరి చూచుకొండ నుంచి కానీ మరి పారుల నాయుడు కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ యొక్క చిత్రంలో నటించారు. ఈ చిత్రం గత 5-6 నెలల నుంచి కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే మరి దీని వెనక దర్శకుడు కల్కి కృషి కానీ మిగతా క్యాస్ట్ అండ్ కృషి కానీ చాలా అత్యద్భుతంగా ఉంది. వీళ్ళందరికీ కూడా రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంది, మంచి అవకాశాలు సినిమాల్లో రావాలని వాళ్ళందరికీ కూడా నేను నా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరీ ముఖ్యంగా ఈ యొక్క చిత్రాన్ని నేను చెప్పడం మర్చిపోయాను, డిఓపి చాలా చక్కగా చిత్రీకరించారు. డిఓపి మిత్రుడి పేరు నానికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి దర్శకుడు కలికి మరి దర్శకత్వంతో పాటు మేకప్ కూడా ఆయనే చేసుకొని నిజానికి ఈ యొక్క చిత్రంలోని మరి పారుల నాయుడికి వేసిన ఏదైతే మేకప్ ఉందో అది మనం అంటే పడుకున్నదే చూస్తున్నాం, కానీ ఆ యొక్క మేకప్ని ఎంత చక్కగా చిత్రీకరించాడు, ఎంత సృజనాత్మకంగా ఉందన్నది కూడా మీరందరూ ఒకసారి పునఃపరిశీలన చేయాలని, ప్రతి పాత్రను కూడా చాలా చక్కగా తీర్చిదిద్దిన తీరుకి మరి కలికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లోనే బిగ్ స్క్రీన్ మీద మంచి అవకాశాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. నమస్తే అండి. ఈరోజు వాట్లాగేదంగానే డాక్యుమెంటరీ ఫిలింని ప్రివ్యూస్ వేయడం జరిగింది. దీనికి వెనకాల మా తండ్రి శ్రీరామ్ గారి సపోర్ట్ వల్ల, ఆయన ప్రోత్సాహంతో, ఆయన ఇచ్చిన ధైర్యంతో ఇక్కడ ఈరోజు షో వేయడం జరిగింది. చాలా బాగా వచ్చింది, మేమైతే చాలా బాగా వచ్చిందని అనుకున్నాం డెఫినెట్గా. సో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూత్కి ఈ రోజుల్లో కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోయి ప్రైవేటు చూసుకుంటూ ప్రైవేట్ దీని మీద చాలా హ్యాబిట్స్కి అలవాటు పడుతున్నారు. సో అది కరెక్ట్ కాదని చెప్పేసి యూత్కి మంచి మెసేజ్ ఇస్తూ, అండ్ ఫ్రెండ్ మన లైఫ్లో ఫ్రెండ్ అన్నవాడు చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్ తల్లికి గుడి ఉంది, అందరికీ గుడి ఉంది, గుడి అన్నది ఫ్రెండ్ గుడి లేదు, అలాంటి ఇంపార్టెంట్. సో మన జీవితం బాగుండాలన్నా, మన జీవితం వేరేలా వెళ్ళిపోవాలన్నా మన ఫ్రెండ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎలాంటి ఫ్రెండ్ అన్న చూస్ చేసుకుంటున్నది కూడా మన చేతిలో ఉంటుంది. మన ఫ్రెండ్ ఎలాంటి వాడు అన్నది కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. సో డెఫినెట్గా మంచి ఫ్రెండ్ ఉంటే మన జీవితం మంచిగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం కోసమని, ఫ్రెండ్షిప్లో కూడా ప్రతి వాల్యూ ఉండాలని చెప్పేసి ఒక మంచి మెసేజ్ యూత్కి మంచి మెసేజ్ ఇస్తూ, ఇలాంటి దాన్ని డెఫినెట్గా చిన్న యూట్యూబ్లో కాదు, డెఫినెట్గా ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఓపెన్గా వేద్దామని చెప్పేసి కాంటెంట్ శ్రీగా ఉంది సార్. చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సపోర్ట్ వల్ల థ్యాంక్ యూ అండి. అనకాపల్లి స్థానిక రింగ్ రోడ్లో ఉన్న టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో సోమవారం తెదేపా జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ముద్ద నాగజగదీశ్వరరావు అధ్యక్షతన టీడీపీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం రమేష్ ముందుగా పార్టీ కార్యాలయంలో ఉన్న దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కూటమికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. తాను తెలుగుదేశంలో 35 ఏళ్ల పాటు పనిచేశానని చెప్పారు. 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వైసీపీ క్లోజ్ అవుతుందని, వలసలు కొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతాయని అన్నారు. జిల్లా మంత్రులుగా పనిచేస్తున్న గుడివాడ అమర్నాథ్, బోడు ముత్యాల నాయుడులు, అలాగే అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి కూడా అనకాపల్లికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సభా వేదికపై సీఎం రమేష్ ను టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగ జగదీష్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు కార్యకర్తలు దుస్సాలువా కప్పి ఘనంగా సత్కరించారు, జ్ఞాపికను అందజేశారు, బెల్లం దిమ్మను బహుకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీష్, పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు డాక్టర్ కేకేవీఏ నారాయణరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావులు మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో డాక్టర్ నారాయణరావు, టీడీపీ పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కొణతాల వెంకట్రావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్, 84వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మాదన్శెట్టి నీలబాబు, 84వ వార్డు టీడీపీ కార్పొరేటర్ మాదన్శెట్టి చిన్నతల్లి, 83వ డివిజన్ టీడీపీ మహిళా ప్రతినిధి శంకర్ల పద్మలత, కుప్పిలి జగన్, బోడి వెంకట్రావు, కాండ్రేగుల సత్యనారాయణ, మల్ల గణేష్, బొడ్డెడ మురళి, సాలాపు నాయుడు, షేక్ బాబర్, బీశెట్టి హేమ,
కాయల ప్రసన్న, పొలమర శెట్టి, చందు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆయన ఆశీర్వాదం తీసుకోవడం అంటే నేను ఇక్కడికి బయలుదేరి రాకముందు కూడా ఎన్టీఆర్ గారిని దండేసి వచ్చాను. అలాగే నాకు ఇష్ట దైవమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి, శక్తి సాయిబాబా, అలాగే గౌహతిలో ఏదైతే కామాఖ్య అమ్మవారు ఉన్నారో అక్కడికి పోయి అక్కడి నుంచి నేరుగా సింహాచలం, ఇక్కడ ఈ అనకాపల్లి పెద్ద దిక్కు నూకాలమ్మ, అలాగే మిగతా ఆలయాలను చూసుకొని కూడా వచ్చాను. అవన్నీ దైవబలం ఒక ఎత్తు. ఇక్కడ అనకాపల్లిలో మీ అందరి ఆశీర్వాదం కూడా తీసుకోవాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. నేను అనకాపల్లి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే డిసైడ్ చేసిందో ఆ రోజు అనుకున్నా అనకాపల్లిలో ఉండే తెలుగుదేశం నాయకులు అందరూ నాకు తెలిసిన వాళ్ళే. ఓటు ట్రాన్స్ఫర్ అనేది దానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగుదేశంలో దాదాపు నేను 30 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేశాను. ఇక్కడ ఈ ఫోటోలన్నీ ఇప్పుడు చూస్తున్నాను. ఈ ఫోటో కార్యక్రమంలో ఆల్మోస్ట్ 90% ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఓటు ట్రాన్స్ఫర్ కాదు అది కొంతమంది మీడియా ఛానల్స్లో వేసుకుంటూనే ఉంటారు. కొత్త అయిందంట జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఇవన్నీ ఎట్లా చేస్తారు అంటే ప్రజలను కొంత మీడియా వాళ్ళు అంటే ముఖ్యంగా సాక్షి ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వారు అసలు ఈ పొత్తుల గురించి ఇంకా రోజు కుల్లి చేస్తున్నారు. ఇల్లు చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కనే జూబ్లీ ఏ విషయమైనా సరే అప్పట్లో నాకు తెలిసిన బాబు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మన దగ్గరకు వచ్చి సుజనా చౌదరి గారు ఇన్ఛార్జిగా చేశారు కదా, వాళ్ళిద్దరితో ఏ కార్యక్రమాలు చేసేవారు. ఈయన ఒక విధంగా ఈవేళ మనకు ఎంపీ రావడం మన జిల్లా అనకాపల్లి జిల్లా మన అదృష్టం. డైరెక్ట్ గా మోడీ గారితో, అమిత్ షా గారితో ఎవరితోటైనా మాట్లాడి గట్స్ ఉన్న వ్యక్తి ఎవరంటే సీఎం రమేష్ గారు. మీరందరూ మన కోరికోటే ఇవన్నీ జరగాలంటే బీజేపీ అభ్యర్థిగా ఎవరు పెట్టారనుకుంటున్నారు? మీకు చంద్రబాబు నాయుడు గారు పంపించారు సీఎం రమేష్ గారు. అది ముఖ్యంగా గుర్తు మారినంత మాత్రాన మనిషి మారలేదు. మన మనిషి మనల్ని అభిమానించే వ్యక్తి సీఎం రమేష్ గారు. మనకి 40 రోజుల టైం ఉంది. మీ తాలూకా ఇక్కడ ఉన్న నాయకులందరూ పట్టణ, జిల్లా మొత్తం గ్రామ నాయకులందరికీ ఒకటే, ప్రతి ఊళ్ళో కూడా పూర్వంలాగా ఓట్లు గుర్తేస్తే కలిపేసి లెక్కెడితే నేను మాయొచ్చే అలా కాదు. బూత్ వైజ్ కౌంటింగ్, మీ ఊరు, మీ వార్డు మీది. మీరు బూత్ వైజ్ గా కమలం గుర్తు మీద, రామకృష్ణ గారి అయితే గ్లాస్ గుర్తు మీద ఎమ్మెల్యే, సార్ ఎంపీ గెలిపిస్తే ఆ రోజు మొత్తం అక్కడ మడుగులు ఎంత వచ్చింది, అనకాపల్లి ఎంత వచ్చింది, తుంపాలు ఎంత వచ్చింది అన్నీ కూడా వివరంగా ఉంటాయి. నా రిక్వెస్ట్ మీకు ఎందుకు చెప్తానంటే దాపరకం లేని ఎలక్షన్ ఇప్పుడు జరుగుతుంది. పూర్వలా కాదు. ఇప్పుడు కొంతమంది స్పీచ్లు ఇచ్చి మా ఊర్లో 90% కమలం అంటారు. అవన్నీ కాదు. మనకి అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలంలో సోమవారం ఉదయం దూర్చర్తి, డి రామవరం, డి చోడవరం మరియు ఏటమామిడి గ్రామాల్లో ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీషాదేవి పర్యటించారు. ఆమె పర్యటన నేపథ్యంలో స్థానిక మహిళలు, గ్రామ ప్రజలు వారు ఎదుర్కొన్న త్రాగునీటి సమస్య, కరెంటు కోత, ముఖ్యంగా దూర్చర్తికి వెళ్లే ప్రధాన రోడ్డు సమస్యలను ఆమె వద్దకు తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా శిరీషాదేవి మాట్లాడుతూ జగన్ నిరంకుశ పాలన పారద్రోలి ప్రజలు త్వరలోనే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారని, మీ సమస్యలు అన్నీ కూడా త్వరలోనే పరిష్కారం అవుతుందని శిరీష భరోసా ఇచ్చారు. ఆమె ప్రజాగళం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ప్రజలు పాల్గొని ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నా పేరు మిరియాల శిరీషాదేవి, రంపచోడవరం నియోజకవర్గ
ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని. ఈ రోజు అడ్డదిగల మండలంలో దుచ్చర్తి గ్రామంలో ప్రజాగలం యాత్రలో భాగంగా ఈ రోజు ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగిందండి. ఇక్కడ ప్రధానంగా నేను ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళాను. ఇక్కడ సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మంచినీరు, అదేవిధంగా కరెంటు, రోడ్లు అని చెప్తా ఉన్నారు వీళ్ళ సమస్యలు. వీళ్ళు కనీసం మంచినీటి సౌకర్యం కూడా వీళ్ళు కనీసం నోచుకునేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజలందరూ ఈ గ్రామంలో ఉన్నారు. కనీసం ప్రభుత్వం వారు, ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం వారు కనీసం వీళ్ళకి ఒక మంచినీటి కుళాయి కానీ లేదా నీటి సదుపాయం కూడా కల్పించినటువంటి పరిస్థితులను వీళ్ళు కళ్ళకు కట్టినట్టు నాకు ఈరోజు చూపించారు. చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు. అంతేకాదు ఒక టీడీపీ వాళ్ళతో తిరుగుతూ ఉన్నారనేసి కొంచెం మంది పెన్షన్లు తీసేస్తా ఉన్నారు. అదేవిధంగా 10 ఎకరాల భూమి ఉందని రేషన్ కార్డు తొలగించి వారికి ఏ పథకాలు, ఏ సంక్షేమ పథకాలు కూడా వర్తింప చేయకుండా ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఇంత దారుణంగా వీళ్ళని వేధిస్తా ఉన్నారని ఈ రోజు ప్రజలందరూ నాకు చెప్పడం జరిగింది. దీని విషయమై ప్రభుత్వం వారు తక్షణమే స్పందించాలి. ఖచ్చితంగా ఈ గ్రామాన్ని ఆదుకోవాలి. వీళ్ళకి మంచినీటి సదుపాయం, అదేవిధంగా రోడ్లు, కరెంట్లు ఇవన్నీ కూడా తక్షణమే వీరందరూ ఈ గ్రామానికి అందించాలని నేను వారిని సవినీయంగా కోరుకుంటా ఉన్నాను. అంతేకాదు రేపొద్దున్న రాబోయే ఎన్నికల్లో మన తెలుగుదేశం ప్రభుత్వం రాబోతా ఉంది. రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన పోయి మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాబోతా ఉన్నారు. అంతేకాదు రంపచోడవరం నియోజకవర్గంలో కూడా ఈ అనంతబాబు అనే ఒక అరాచకుడు పిల్ల సైకో బారి నుంచి కూడా మనందరం కూడా కాపాడిపోయే రోజులు ముందులో ఉన్నాయి. నన్ను కనుక మీరు అధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా నేను తక్షణమే పరిష్కరిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మెయిన్గా ప్రతి ఒక్కరు అమ్మ మాకు రోడ్డు వేయించండి, మాకు రోడ్డు బాగాలేదంటా ఉన్నారు. నేను అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఈ రోడ్డును కూడా నేను వేయించే బాధ్యత నాదని ఈ రోజు మీకు హామీ ఇస్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో నన్ను సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటా ఉన్నాను. అంతేకాదు మన ఎంపీ గారు కొత్తపల్లి గీతమ్మ గారు వారికి కూడా కలవపు గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి ఆమెను కూడా గెలిపించాలని మీ అందరినీ కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నాను. బడుగు బలహీన వర్గాలకు వైసీపీ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని, అందువల్లే మంత్రి దాడిశెట్టి రాజా నాయకత్వంలో నడపడానికి తెలుగుదేశం పార్టీలో రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నారని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు దిబ్బ శ్రీను తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుండి పెద్ద ఎత్తున బీసీ, ఎస్సీ నాయకులు మంత్రి దాడిశెట్టి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి మంత్రి దాడిశెట్టి రాజా పార్టీ కండువాని కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఎల్ నాయకుల దిబ్బ శ్రీను మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ముందు నుండి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు విలువ లేదని, పార్టీ ఫిరాయింపులు చేసిన వ్యక్తులకు పెత్తనం చెలాయించి పార్టీని విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. ఈ విషయంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కెనికి ఊహించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల అభద్రతా భావం, అవమానంతో పార్టీని వీడుతున్నారని, మరిన్ని రోజుల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. సుమారు 300 మంది కార్యకర్తలతో వైసీపీని తీర్థం పుచ్చుకునే మంత్రి దాడిశెట్టి రాజా బాటలో నడుస్తామని ఆయనకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రేలంగి రమణగౌడ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ బాబు, ఆసుపత్రి డైరెక్టర్ పోతుల లక్ష్మణ్, కౌన్సిలర్ పోలి సత్యబాబు, బోడపాటి సతీష్, బర్రె అప్పారావు, పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను మీకు తెలిసిందే మొన్నే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. కానీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఈ రోజుని కోట్ల మనుషులు ఎక్కువైపోయారు. నిజాయితీగా కష్టపడ్డ కార్యకర్తలు కానీ, నిజాయితీగా కష్టపడ్డ 2019 కాడి నుంచి ఎవరైతే కష్టపడతారో వాళ్ళెవరికి మన్నుగుడు అన్నది లేదు. అక్కడ వేరే వేరే పార్టీ నుంచి కోవిడ్లు లాంటి నా మీద ఎవరైతే కేసులు పెట్టారో, నా మీద రౌడీ షీట్ ఎవరైతే ఓపెన్ చేశారో అలాంటి ఈరోజు మా పార్టీలోకి వచ్చి పెత్తాన్ని చేస్తున్నారు. అయ్యా రామకృష్ణ గారు, ఇప్పటికన్నా కొల్లు తెరవండి. ఇలాంటి వ్యక్తికి మీరు పెత్తనాలు ఇచ్చి నిజాయితీ కష్టపడ్డ కార్యకర్తలందరూ గొంతులు వస్తున్నారు. మీరు ఇది మీకు సొప్పు కాదు. కార్యకర్తలందరూ మీకు ఒకటి చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ నేను ఎంత నిజాయితీగా పార్టీకి పనిచేశానో, ఎంతలా కష్టపడ్డానో మీ అందరికీ తెలుసు. పాదయాత్ర వచ్చినప్పుడు నిద్రాహారాలు మానేసి రోడ్లు ముస్తాబు చేసుకుంటూ కూర్చున్నాను. అంత రాత్రిలో పగలనే జరే. అలాంటి టైంలో ఎంత కష్టపడ్డానో అంత కష్టం మా చొక్కా చెమటలో రామకృష్ణ గారు కాపాడలేదు. మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నాను, మీ అందరూ కష్టపడి ఎంత నిజాయితీ కష్టపడితే
అంత నిజాయితీ కూడా పట్టించుకోకుండా ఇప్పుడు దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెత్తని అప్పు చెప్తున్నాడు రామకృష్ణ గారు. ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. దాడిశెట్టి రాజయ్య గారు నేను మొన్న వచ్చి కలిశాను. ఆయన నాకు ఏదో శత్రువులాగా ఏదోలాగా ఆపడింది నాకు ఆ పార్టీలో నుంచి చెప్పను. ఆయన వచ్చి కలిసిన తర్వాత నాకు అర్థమైంది అతను మంచిదనం ఏంటన్నదని, ఆయన పద్ధతి ఏంటన్నదని, అతని విధానం ఏంటన్నదని. అలాంటి దాడిశెట్టి రాజయ్య గారు వెనకాల నేను పనిచేయడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి దాడిశెట్టి రాజయ్య గారి సమస్యల్లో కలవడానికి నేను ఈరోజు వచ్చాను. ఇంకో మాట చెప్తున్నాను, మీరు ఏదో పెడుతున్నారు, ఏ డబ్బులకి లొంగిపోయాడు అని చెప్పేసి అన్నారు. నేను డబ్బులు లొంగిపోయావని అయితే, ఒరే బాబు మోతుకూరు వెంకటేష్ నువ్వెంతకు లొంగిపోయావు రామకృష్ణ గారి దగ్గర, నువ్వెంత లొంగిపోయి తీసుకున్నావు అంటే డబ్బులు తీసుకుని లొంగిపోతారా మీరు? మేము డబ్బులు లొంగిపోయే మనుషులు కాదు, నిజాయితీగా పార్టీ కష్టపడతాం. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి నిజాయితీ కష్టపడే మనుషులు మేము. ఇప్పటికైనా సరే తెలుసుకోండి, చాలా మంది కార్యకర్తలు చాలా మంది బాధపడుతున్నారు. ఈ రోజుని వచ్చేస్తారు, నేను వచ్చాను కదా నాతో పాటు లైన్ పెడతారు. అక్కడ రామకృష్ణ గారు నువ్వు బాబు వెంకటేష్ నువ్వు మీ ఇద్దరు బడ్జింగ్ చేసుకోవడం తప్ప ఏమీ లేదు పార్టీలో. బడ్జింగ్ చేసుకోవడం తప్ప పార్టీ మాత్రం ఎప్పటిలాగే పింఛన్లు వారి ఇళ్లకే అందించాలి. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఎప్పటిలాగే పింఛన్లు వారి ఇళ్లకే అందించాలని పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ మాజీ మంత్రి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ డిమాండ్ చేశారు. స్థానిక రింగ్ రోడ్లో గల జనసేన కార్యాలయంలో పంపిణీ కానీ పెన్షన్లు మామూలుగా వారి ఇంటింటికి చేరాలని సోమవారం గాంధీజీ స్ఫూర్తితో ఆయనకు నివాళులు అర్పిస్తూ గంటసేపు మౌనవ్రతం పాటించారు. మౌన వ్రతానికి ముందుగా జరిగిన మీడియా సమావేశంలో రామకృష్ణ సంఘీభావం తెలిపిన సీఎం రమేష్. ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ, సీఎం రమేష్ మాట్లాడుతూ 66 లక్షల మంది పెన్షన్దారులను కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వకుండా చేసిందని ఆయన అన్నారు. పంపిణీకి వాలంటీర్లు లేకపోతే ఆపడం ఎంతవరకు సమంజసం అన్నారు. ప్రభుత్వ సిబ్బంది, సచివాలయ సిబ్బంది లేరా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, డాక్టర్ కేవీ నారాయణరావు, లోక్సత్తా బీశెట్టి బాబ్జీ, టీడీపీ నాయకులు బిఎస్ఎంకే జోగినాయుడు, మళ్ళ సురేంద్ర, మాదంశెట్టి, చిన్నతల్లి నీలబాబు, బొలిశెట్టి శ్రీనివాసరావు, పొలనాటి అప్పారావు, కాయల ప్రసన్నలక్ష్మి, జనసేన నాయకులు ముదిరెడ్డి, చిన్నపావాడ, కామరాజు, తాడి రామకృష్ణ, దూలం గోపి, మళ్ళ శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయాన్నే దినపత్రికలో చూడటం జరిగింది. దేని గురించి అయితే భయపడుతున్నామో అదే చర్య ఈ ప్రభుత్వం తీసుకుంది. గతంలో ఏ విధంగా అయితే ప్రతి ఇంటికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం వాలంటీర్లు చేసేవారో ఆ వాలంటీర్లు లేకుండా వేరే వ్యక్తులతో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్లు అన్ని పెన్షన్లు కలిపి 66 లక్షలు ఉన్నాయి. స్పష్టంగా ఫిగర్ అంటే 65,90,000 చిల్లర ఉన్నాయి. ఇవి కూడా గతంలో 90 లక్షల పైన ఉండేవి. అంటే పెన్షన్లు కూడా బాగా తగ్గిపోయినాయి. అదేవిధంగా మన ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు 1,15,000 మంది ఉన్నారు, 15,000 మంది. సచివాలయ సిబ్బంది 15,000 మంది ఉన్నారు. ఇంతమంది సిబ్బందిని పెట్టుకొని ప్రతి ఇంటికి ఇచ్చేటువంటి ఆనవాయితీ ప్రకారంగా పెన్షన్ ఇవ్వకుండా ప్రజలు వీళ్ళకి ఓటు వేయరు అనేటువంటి భయంతో వీళ్ళు ప్రతిపక్షాలకే ఓటు వేస్తారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమికే ఓటు వేయడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇప్పుడే ఇబ్బందులు పెట్టే కార్యక్రమం మొదలుపెట్టారు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలంటే ఏ రకంగా తీసుకోగలుగుతారు? ఇది చాలా అన్యాయమైన చర్య. ఈ ప్రభుత్వం నిజస్వరూపం పెన్షనర్లు కూడా తెలిసింది. ఎంతవరకు పెన్షనర్లకి తెలియలేదు. ఇంటికి వస్తుందని పాపం చాలా ఆనందపడేవారు ముసలి వాళ్ళు కానీ, 60, 70, 80, 90 సంవత్సరాల వాళ్ళు. ఇప్పుడు అటువంటి వ్యక్తులను ఇబ్బంది పెట్టడం తప్పితే
ఎన్నికల కమిషన్ కానీ కోర్టు కానీ ఏం చెప్పింది స్పష్టంగా, వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించవద్దు, ఎన్నికల ప్రక్రియ మొదలైంది కాబట్టి వారు ఏ రాజకీయ పార్టీలకి తిరగడానికి వీల్లేదు, వారి దగ్గర ఉన్న ఫోన్ కానీ సిమ్ కానీ అన్నీ తీసుకోవాలి, వారి దగ్గర ఉన్న డేటా అంతా తీసుకోవాలని ఒక కోర్టులో ఆదేశాలు ఇచ్చాయి, ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చాయి. అంతవరకే ఆదేశాలు ఇచ్చాయి తప్పితే పెన్షన్ తీసుకున్న వ్యక్తులకి పెన్షన్ మీరు ఇవ్వడానికి వీల్లేదని ఏ ఒక్క దగ్గర ఆదేశం లేదు. అంటే ఇది కేవలం ప్రభుత్వం కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో పెన్షనర్స్కి అంతా కూడా ఇబ్బంది పెట్టాలని, వారికి ఇటువంటి ఇబ్బంది ప్రభుత్వాన్ని ఏ విధంగా ఈ 5 సంవత్సరాలు దుర్వినియోగం చేసి దోచుకున్నారో అది కాకుండా ఈరోజు ప్రభుత్వంలో నిజంగా చూస్తే డబ్బులు లేవు, ఉద్యోగస్తులకు ఇంకా జీతాలు లేవు. చాలా గవర్నమెంట్కి సప్లై చేసిన వాళ్ళు కానీ, గవర్నమెంట్లో చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళు కానీ, కాంట్రాక్టర్లకు కానీ ఎవరికి కూడా దాదాపు 40-50 వేల కోట్ల పెండింగ్ పెట్టుకొని కేవలం వారి దగ్గరున్న ఆ 4-5 మంది రెడ్లకు, ఒకటి మిథున్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, అలాగే విశ్వేశ్వర రెడ్డి అని సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్, ఇలాంటి కాంట్రాక్టులు 5-6 మంది రెడ్లకు రాత్రికి చిన్న చిన్న బిల్స్ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అలాంటివి కొన్ని వేల మందికి, లక్షల మందికి పెండింగ్ ఉన్నాయి. వారికి అందరికీ ఇవ్వకుండా లోన్ తీసుకొని వచ్చి ఆర్బీఐ నుంచి రాత్రికి నోటిఫికేషన్ వచ్చినా కూడా ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేసుకొని వారితో పాటు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కాన్స్టిట్యున్సీకి, ఇక్కడ బొత్స సత్యనారాయణ కాన్స్టిట్యున్సీకి మాత్రమే బిల్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేవు, డబ్బులు రావాలంటే ఇంకా టైం పడుతుంది. అది ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో ప్రభుత్వానికి, దేని ప్రతిపక్షాలపైన తోసేయాలి. నిమ్మగడ్డ రమేష్ పిటిషన్ వేసాడు, దానివల్ల వాళ్ళు ఎలక్షన్ సాఫీగా జరగాలి. ఎలక్షన్లో ఈ ఎవరైతే వాళ్ళ విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 97వ వార్డు సుజాత నగర్ కాలనీ 30వ వసంతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సోమవారం సాయంత్రం స్థానిక కమ్యూనిటీ హాల్ భవనంలో ఈ వేడుకలు జరిగాయి. సుజాత నగర్ అప్కీప్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె లోకనాథరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా బిహెచ్పివి విశ్రాంతి జీఎంలు ఎన్ బాలకృష్ణరావు, జీవి రమణమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభనందు కార్యక్రమానికి హాజరైన అతిథులు ప్రసంగిస్తూ కాలనీ ఏర్పడిన నాటి నుంచి పలువురి ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష పరోక్ష సహాయ సహకారాలతో నేటి వరకు వివిధ రకాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలిగామని పేర్కొన్నారు. కాలనీ ఏర్పాటుకు ఎంతగానో శ్రమించిన అప్పటి సభ్యుల గొప్పతనాన్ని అతిథులు వివరించారు. అనంతరం కాలనీ అభ్యున్నతికి అన్ని రకాలుగా పనిచేసిన పెద్దలను కార్యక్రమ నిర్వాహకులు, కాలనీ కార్యదర్శి డిఎన్ మూర్తి, అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ఘనంగా సత్కరించారు. సభకి ముందు ఇటీవల దివంగతులైన సభ్యుల ఆత్మశాంతికై 2 నిమిషాల పాటు మౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించారు. వేడుకలను పరిష్కరించి సుజాత నగర్ను అభివర్ణిస్తూ ప్రజా గాయకుడు మౌలాలి ఆలపించిన గేయాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమానికి డివిఎస్ఎన్ మూర్తి, జి ధనరాజు, పిఎస్ఆర్ మూర్తి, బి రామ్మోహన్ రావు, ఎస్ జ్యోతేశ్వరరావు, ప్రస్తుత పాలకవర్గ ప్రతినిధులు ఏ వెంకట్రావు, ఎస్ సాహు, పివిఎన్ రాజు, పి భాస్కర్ రావు, విఎస్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. నేను లాస్ట్ టైం సెక్రటరీ ఉన్నప్పుడు మాకు డబ్బులు కలుగుతారా ఖాళీ చేస్తారా అని కూర్చుని కొంచెం మీలాంటి పెద్దవాళ్ళతో రికమెండ్ చేయించి మొత్తానికి 2 షాపులకి అద్దె చేయించి 2 లక్షల రూపాయలు తీసుకొని ఇచ్చేసాను. అది నిజంగా గొప్పతనం. సెంట్రల్ గవర్నమెంట్ 2 లక్షలు ఉంటాయి. అలాగే మొన్న మా ఎమ్మెల్యే అధిపతి గారితో మెయిన్ రోడ్ 3 కోట్ల రూపాయలతో మెయిన్ రోడ్ తక్కువ మెయిన్ రోడ్ వేయించాడు ఆయన. నెక్స్ట్ ఇంకా కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే మీరు వేసిన బోర్లు మాకు వాటర్ సరిపోతే కొత్తగా మనం 2 బోర్లు వేయించామండి, సీటులో ఒకటి కూడా. అలాగే రాబోయే కాలంలో అది తొందరని ఈ మా పేరు లోపలే
మన సీనియర్ సిటిజన్స్కి ఒక రీడింగ్ రూమ్ కూడా కట్టించాలని నేను కొంతమంది కోరాను. అది కూడా తప్పనిసరిగా అవుతుంది. ఈ మహాయాన్ని రీడింగ్ రూమ్ కూడా వస్తుంది మనకి సీనియర్ సిటిజన్స్కి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా చాలా కార్యక్రమాలు మేము చేపడుతుంది సార్. ఇప్పుడు అన్ని చెప్పాలంటే చాలా టైం పడుతుంది. మా ప్రెసిడెంట్ 2 నిమిషాలు టైం ఇచ్చాడు. అందుకని ఈ అవకాశం ఇచ్చిన మా ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాను సార్. దానికి తగ్గట్టుగా మీరు అందరూ కూడా ఆయన వైఫ్ పేరు శాశ్వతంగా ఉండిపోయేలాగా సుజాత నగర్ పేరు పెట్టారు. దాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చేసిన పని ఎప్పుడు స్వతంత్రంగా ఉంటుంది. 30 సంవత్సరాలు గడిచింది ఈ కళని మొదలై ఇప్పుడు 30వ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. మీరందరూ ఈ సుజాత నగర్ని చాలా అభివృద్ధి చేశారు. మీరందరూ కలిసికట్టుగా చాలా గొప్పగా సుజాత నగర్కి మంచి పేరు తెచ్చారు. విశాఖపట్నంలోనే ఇది గొప్ప భవిష్యత్తుగా తీరుకుంటుంది. హైదరాబాద్లో ఉన్న నా స్నేహితులు కూడా కొందరు ఈ సుజాత నగర్ గురించి తెలుసు. ఎందుకంటే వారు వైజాగ్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఇక్కడ ఇప్పుడు పనిచేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. వారందరూ కూడా నాకు చెప్తా ఉంటారు సుజాత నగర్ వినడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇదే పద్ధతిలో మీరు వచ్చే రోజుల్లో కూడా ఈ సుజాత నగర్ని బాగా అభివృద్ధి చేస్తారు. సుజాత నగర్లో ఉన్న మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్తిస్తారని దేవుడిని ప్రార్థిస్తున్నాను. గుడ్ బై. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కనుసన్నల్లో నకిలీ పట్టాల తయారీకి అంకురార్పణ జరిగిందని కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పీఎస్సీ సభ్యులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి పంతం నానాజీ ఆరోపించారు. సోమవారం స్థానిక గంగరాజనగర్ జనసేన పార్టీ రూరల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో ప్రజలను మోసం చేస్తూ వచ్చారని, తాజాగా ఎన్నికల సమయం సమీపిస్తూ ఉండడంతో మరో నకిలీ పట్టాలు భాగోతానికి తెరతీశారని తెలిపారు. స్థానిక రూరల్ మండల పరిధిలోని స్వామినగర్లో ఇప్పటికే ప్రజలకు నకిలీ పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా సుమారు 185 మంది లబ్ధిదారుల జాబితా తయారు చేయడం విశేషమన్నారు. ఈ పట్టాలు ఎన్నికల ముందు లబ్ధిదారులకు అందజేసి ఎలాగైనా వారి ఓట్లు సంపాదించాలని కుట్రలో భాగంగా ఈ నకిలీ పట్టాలను తయారు చేసినట్లు నానాజీ వెల్లడించారు. పోయిన నెలలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు జాయిన్ చేస్తున్నారని చెప్పి ఆర్ఓ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషన్కి జాయిన్ జరిగింది. డబుల్ ఎంట్రీలు 6,000 డబుల్ ఎంట్రీలు, డెత్లో 1600 డెత్లు, అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్, అన్నోన్ పర్సన్స్ 500 అన్నీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు దాకా మాకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఫిజికల్గా ఫోన్ చేస్తూ ఉంటే ఆర్ఓ గారు ఫోన్ ఎత్తట్లేదు. మొన్న రోజు మీటింగ్ పెడితే ఇంక ఫోన్లు ఎలాగే ఎత్తట్లేదు కదా అని వెళ్ళి కొన్ని విషయాలు చెప్పి రావడం జరిగింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. సరే పోతే గత వారం 10 రోజులుగా మీ అందరికీ నేను ఇంకో విషయం చెప్తా ఉన్నాను. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నకిలీ పట్టాలు తిరుగుతున్నాయి. నకిలీ పట్టాలు ఎవరో కాదు, పందిట్లోంచి ఇష్యూ అవుతూ ఉన్నాయి. ఆ నలుగురు పందిట్లో ఉండి ఈ నకిలీ పట్టాలు ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఇవి కాక అనేక వేల పట్టాలు, నకిలీ పట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మే 12వ తారీఖుని ఇస్తే మళ్ళీ ఎదిగితే సైట్ ఎత్తుకోవడానికి టైం లేకుండా మే 12వ తారీఖు రాత్రి ఇచ్చి లేదా 13 పొద్దున కానీ ఇచ్చి తద్వారా ఓట్లు పొందుదామని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇలా సెలవు ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఈ పట్టాలు మన పత్రికా విలేకరులు కూడా కొంతమందికి ఇస్తానన్నారు. ఇచ్చారో ఇవ్వలేదో నాకు తెలీదు. ఇస్తే మీరు కూడా మోసపోయే ప్రమాదం ఉంది. ఈ పట్టాని ఏదైతే పట్టా ఇచ్చారో ఆ పట్టా సైట్ ఎక్కడ ఉందనే దిక్కు కన్నా ముందు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి, ఆర్ఐ దగ్గరికి వెళ్ళి, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి ధృవీకరించుకుని
ఇది పట్టా అని చెప్పి తెలుసుకోండి. ఎందుకంటే స్వామినగర్లో ఈ పట్టా స్వామినగర్ చెందింది. స్వామినగర్లో ఇదే కదా 118 పట్టాల లిస్ట్ అండి. 118 పట్టాల లిస్టు పందిట్లోంచి వచ్చిన లిస్ట్. ఇది పందిట్లోంచి ఇష్యూ అయిపోయినటువంటి లిస్టు. స్వామినగర్ వాసులు ఆర్టీఐ కంప్లైంట్ ఇచ్చారు. ఎన్నో తారీఖుని 3/24 3వ నెలలో ఫస్ట్ వీక్ ఇచ్చాను 24 3వ నెలలో ఇస్తే దానికి సమాధానం ఏంటంటే ఏమేమని అడిగారంటే, అయ్యా ఎంఆర్ఓ గారు మీ హైవేలో ఎన్ని పట్టాలు స్వామినగర్లో మంజూరు చేశారు, ఎన్ని పట్టాలు. గొలుగొండ మండలంలో పోగచెట్లపాలెంకు చెందిన జన్నిపోతురాజు, గరగల అప్పారావులు కలిసి తాండవ్ రిజర్వాయర్లో రాత్రి చేపల వేటకు వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో అకస్మాత్తుగా బోటు తిరగబడ్డంతో ఇద్దరు నీట మునగడంతో కేకలు వేశారు. ఇదే సమయంలో సమీపంలో వేట చేస్తున్న మత్స్యకారులు పోతురాజును రక్షించారు. గరగల అప్పారావు ఆచూకీ కనిపించలేదు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రావులపాలెంలో ఇసుక ర్యాంపులు ఆపాలని చెప్పేది మీరే. ఇసుక అందుబాటులో లేకపోతే ప్రభుత్వ వైఫల్యం అని నానా హడావిడి చేసేది మీరే. ఈ ద్వంద్వ వైఖరి వీడి కార్మికుల సంక్షేమం కోసం పాటుపడాలి. అమలాపురం కలెక్టరేట్లో ఇసుక ర్యాంపు కార్మికులు, లారీ యజమానుల విజ్ఞప్తి మేరకు కలెక్టరేట్కి వారి తరఫున చిర్ల జగ్గిరెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు, బంట జట్లు, ఇసుక ర్యాంపుల మీద ఆధారపడి ఉన్న లారీలు, ఆ శాఖలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ పొట్టకొట్టాలను చూస్తున్నది తెలుగుదేశం నాయకులు అని, ఇసుక ర్యాంపులు నవంబర్ నెల నుండి కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇప్పుడే మీరు కావాలని శ్రమజీవుల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నిబంధనలకు అనుగుణంగానే ఇసుక ర్యాంపులు నడుస్తున్న వైసీపీ నాయకుల అక్రమాలు, దౌర్జన్యాలు అంటూ బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. చిర్ల వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇసుక ర్యాంపు కార్మికులు, లారీ డ్రైవర్లు, ఓనర్లు తదితరులు ఉన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉందో ఆ ఎన్నికల కోడ్ని సాకుగా చూపించి ముఖ్యంగా ఉన్నటువంటి భవన కార్మికులు కానీ ఇంకా ఉన్నటువంటి కార్మిక సోదరులందరూ కూడా పనిచేస్తున్నటువంటి ఇసుక రీచ్లన్నింటినీ కూడా మూసేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి మరి స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతోంది. గడిచేటువంటి 40 సంవత్సరాల్లో ముఖ్యంగా మా కొత్తపేట నియోజకవర్గంలో గడిచేటువంటి 40 సంవత్సరాల నుంచి సుమారు 15-20 వేల మంది ఎవరైతే తెల్లవారులు ఇస్తే పట్టుబట్టుకుని మరి ఈ ఇసుక ర్యాంపుల్లో పనిచేసేటువంటి కార్మిక సోదరులు కానీ, అక్కడ ఉన్నటువంటి లారీ యూనియన్లు కానీ, లేదా అందులో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు కానీ, లేదా ఉన్నటువంటి మిషన్ ఆపరేటర్లు కానీ, ఇంకా ఉన్నటువంటి సామాన్య మరి కార్మికులు కానీ అందరూ కూడా గడిచిన 40 సంవత్సరాల నుంచి ఈ శాండ్ రీచ్ల్లో పనిచేస్తూ బతుకుతున్నారు. ముఖ్యంగా ఏదైతే నిబంధనలనే సాగ్గా చూపించి ఈ ర్యాంపులన్నీ క్లోజ్ చేసేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి ఉన్నటువంటి అధికారులు కూడా ఒత్తిడి చేసి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానికి ప్రతిగానే మరి వాళ్ళు ధర్నాలు చేసి వారి యొక్క నిరసన తెలియజేసే అవకాశం లేదు కనుక ఉన్నటువంటి కార్మిక సోదరులందరి గురించి వచ్చి మరి ఈ సీజన్ పూర్తయితే మళ్ళీ వారు పని చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు, ఇంకంతే వర్షం పడితేనే. అలాగని ఏదైతే మరి ఇసుక కొరత ఏర్పడితే ప్రస్తుతం ఉన్నటువంటి ఇల్లు కట్టుకునేటువంటి వారు కానీ వీళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్మికులు కానీ, లేదా ఉన్నటువంటి ఎవరైతే మరి ఈ ఇతర కార్యక్రమాలు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆటంకం కలిగే పరిస్థితి వస్తుంది కనుక మేము నిబంధనల్ని తొంగలకు తొక్కమని చెప్పి చెప్పట్లా. ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో కొత్తగా 7 వాటికి పర్మిషన్లు కూడా రావడం జరిగింది. వచ్చినటువంటి అన్నీ కూడా ఓపెన్ చేసి యథావిధిగానే ఎప్పటి మాదిరిగానే అక్కడ ఉన్న కార్మికులు వారందరూ కూడా అక్కడ పట్టుపోసుకునే విధంగా
ఎక్కడ కూడా కొరత రాకుండా చూడాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడానికి ఇవాళ మరి కార్మిక సంఘం అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్న కార్మికుల తరఫున ఇవాళ వచ్చి వారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. కేవలం ఏదైతే ఈ రకంగా అక్రమ కొరత సృష్టిస్తే అది కూడా వారికి అనుకూలంగా మార్చుకోవాలనేటువంటి వారి యొక్క తప్పుడు ఆలోచనల్ని ఖండిస్తూ ఉన్నటువంటి కార్మికులు ఎప్పుడూ పనిచేసుకున్నటువంటి వారు పొట్టగొట్టే కార్యక్రమం చేయకండి. ఇప్పటికే మీరు మాట్లాడుతున్న మాటలు మరి ఏదైతే ఉన్నటువంటి టిప్పర్ డ్రైవర్ ఎలా ఎమ్మెల్యే సీట్ ఇస్తారనేటువంటి ఆలోచన చులకన భావన పేదల పట్ల చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు. ఎప్పుడూ యథావిధిగా జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరగనివ్వమని కోరుతున్నాం. అలాగే నిబంధనలకు లోబడి మరి మాన్యువల్గా వాళ్ళందరూ కూడా వ్యక్తులుగా పనిచేసుకోవడానికి మరి పర్మిషన్లు ఉన్నాయి. వాల్టా చట్టం ప్రకారం అక్కడ కార్మికులే అవసరమైతే పనిచేసుకునే విధంగా మరి వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మేము ఇంకోసారి చెప్తున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశంలో ఉన్న నాయకులకి ఏదైతే ఎట్లాంటి ఎన్నికల కోడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని అధికారిని భయభ్రాంతులు చేసి కార్మికులు పట్టగొట్టే కార్యక్రమం చేయకండి. మరి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు కానీ డైరెక్ట్గా పోటీ చేయలేక మా మీద ఉన్నటువంటి అక్కస్తోనో లేకపోతే ప్రభుత్వాల మీద ఉన్న అక్కస్తోనో ఇవాళ సామాన్య కార్యకర్తలకు కొట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎన్డీఏ అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట జంక్షన్లో ఎన్డీఏ కూటమి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి పార్వతీపురం నియోజకవర్గం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వందలాది ఎన్డీఏ కూటమి పార్టీ శ్రేణులు బైక్లతో భారీ ర్యాలీ చేపట్టారు. లచ్చయ్యపేట నుండి పార్వతీపురం వరకు భారీ ర్యాలీ చేపట్టారు ఉమ్మడి పార్టీ శ్రేణులు. రోడ్డు పొడవునా మంగళహారతులతో మహిళలు, ప్రజలు స్వాగతం పలికారు. అరకు ఎంపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత, పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయ్ చంద్రలు ప్రచార రథం నుండి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన రెండో రోజు కొనసాగింది. ఇందులో భాగంగా పాదగయ క్షేత్రం కుకుటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లి కుకుటేశ్వర స్వామిని, రాజరాజేశ్వరి పురహ అమ్మవార్లను, స్వయంభూ దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అక్కడి నుంచి దత్తాత్రేయ స్వామి ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థాన క్షేత్రానికి వెళ్లి దత్తాత్రేయ, శ్రీపాద శ్రీవల్లభ స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఆలయ అర్చకుడు వేద పండితులు పవన్ కళ్యాణ్ కు ఆశీర్వచనాలు, స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం పిఠాపురం సామర్లకోట రోడ్లో నూతనంగా నిర్మించిన జోగా వెంకటరమణ యాదవ్ కు చెందిన జేబీఆర్ హాస్పిటళ్లను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ జన సైనికులు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు.
రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి నిరుపేదలకు ఆర్థికంగా ఆదుకున్న మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాకినాడ ఎంపీ పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ తెలియజేశారు. పిఠాపురం మండలం గోకవాడ గ్రామంలో కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. గోకవాడ గ్రామంలో ఇంటింటికి వెళ్లి వంగా గీతా విశ్వనాథ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా వంగా గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కీర్తి హరినాథ్ బాబు, గండేపల్లి బాబి, అలాగే బత్తుల సాయి, రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, గుడాల రామకృష్ణ, పెద్దపాటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాల పట్ల వారి ఇంటింటికి అందిన మరి లబ్ధి పట్ల వారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మరి అందరూ కూడా తప్పకుండా ఒకటి నమ్మకం ఏర్పడింది జగన్ గారి మీద, జగన్ గారి ప్రభుత్వం మీద ప్రజలందరికీ నమ్మకం ఏర్పడింది. మాకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా పార్టీలను చూడకుండా అందరూ నేరుగా మాకు పథకాలు ఇస్తున్నారు కాబట్టి మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికే మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి వారే స్వయంగా చెప్పడం జరుగుతుంది. అయితే స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకటి మురుగు కాలువ సమస్య, ఒకటి చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ప్రజలందరూ. గత కొంతకాలంగా దానికి స్థానికంగా ఉండే అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఆ మురుగునీరుకి కాలువకి ఒక సమస్య ఉంది. కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ రెండు తక్షణం అధికారులతో మాట్లాడి ఆ సమస్య తీర్చడానికి మేము ప్రయత్నించడం జరుగుతుంది. అవి గోకవాడ గ్రామం అంతా ఎప్పుడు కూడా అందరూ చాలా చక్కగా ప్రశాంతంగా ఉంటారు. ఇక్కడ అందరూ అభివృద్ధికి కూడా సహకరించడం జరుగుతుంది. గతంలో నేను ఎమ్మెల్యేగా కూడా స్కూల్ అప్గ్రేడేషన్ చేయడం, స్కూల్ బిల్డింగ్ కానీ స్థానికంగా ఉండే టెంపుల్స్కి కానీ మరి పంచాయతీ ఆఫీస్ కానీ ఆ రోజు కట్టించడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ గ్రామాల్లో కొత్తగా కాలనీస్ కూడా ఉన్నాయి. ఆ కాలనీలో సమస్యలు కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. అంగన్వాడీ మూడు బిల్డింగ్స్ కట్టించాలి. వాటికి అన్నిటికీ కూడా ఏ సమస్యలు అయితే అయ్యి కొంతమందికి చాలా మందికి కంప్లీట్ అయినాయి. కొంతమందికి ముఖ్యమైన లబ్ధిదారులకు సంబంధించింది ఏంటంటే ఒక 10 నుంచి 15 మందికి ఇళ్ల పట్టాలు మరి కొన్ని సాంకేతిక కారణాల వల్ల పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. వాటిని కూడా సవరించి తప్పకుండా వారికి అందజేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రిగా మేమందరం కూడా గోకవాడ గ్రామ ప్రజానీకానికి అందరికీ నమస్కారాలు చెప్తూ ఓటర్ మహాశైలందరికీ కూడా మేము కోరుతా ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి, నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అన్ని రకాల మన నియోజకవర్గాన్ని సహకరిస్తారు. కాబట్టి వారికి ఒక ఓటు. ఎంపీ అభ్యర్థిగా మీ ఆడబడుచు వంగా గీత పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం. ఈ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని చెప్పి ఓటర్ మహాశైలందరినీ కూడా కోరడం జరుగుతుంది. తప్పకుండా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయండి. జగన్ గారి ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేయండి అని. టీడీపీ అధినేత చంద్రబాబు అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రంలో పేదలు ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయని వైసీపీ నాయకుడు, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏపీలో పింఛన్ల పంపిణీలో వాలంటీర్లను తొలగించడం వెనుక చంద్రబాబు అండ్ కో కుట్ర చేసిందని పేర్కొన్నారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీని నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు మనిషేనని ఆరోపించారు. బాబు లాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే మళ్లీ పాత రోజులే వస్తాయి. పెన్షన్లు కాదు కదా, కనీసం దరఖాస్తు చేసుకోవడం కూడా కష్టమేనని వెల్లడించారు. కుట్రలు చేసే వారెవరో, మేలు చేసే వారెవరో ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. ముఖ్య ఉద్దేశం, ఫోకస్ ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయాలనే దాంతో సుప్రీంకోర్టుకు పోవడం. ఇవన్నీ వీళ్ళ క్యారెక్టరు, వీళ్ళు ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే చంద్రబాబు నాయుడు తరఫునే పనిచేస్తున్నాడు అనేది ప్రపంచమంతా తెలుసు. రాష్ట్రంలో ప్రజలకు చిన్నపిల్లాడిని అడిగినా చెప్తారు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు వాలంటీర్లను దెబ్బతీయాలి, ఆ వ్యవస్థను దెబ్బతీయాలని అనుకుంటూనే ఆ పేరు తనకు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ అవుట్ఫిట్ పెట్టడము, దాని స్పెషల్ పర్పస్ వెహికల్ లాగా దాంతో టపటపటప కేసులు వేయించుకుంటూ రావడం. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఇక్కడ ఈసీ కూడా అప్రోచ్ అయ్యి గత 4 ఏళ్లుగా వృద్ధులు, వికలాంగులు, పెద్దవాళ్ళు పూర్తిగా పెన్షన్ మీద జగన్ వాళ్ళ మనముడు జగన్ ఇస్తున్నది అనుకుంటూ తీసుకుంటున్న పెన్షన్, అది కూడా బాగా
సరిపోయే రకంగా 3,000 రూపాయలు ఇప్పుడు తీసుకుంటున్న నేపథ్యంలో టంచనుగా ఫస్ట్ మొదలయ్యే ఈ కార్యక్రమం ఏముందో దాన్ని ఒక్కసారిగా లింక్ కట్ చేయించారు ఈసీ ద్వారా, ఎలక్షన్ కమిషన్ ద్వారా. ఇది కేవలం ఒక రోజు ఇబ్బంది కాదు, ఇది రేపు ఆయన వస్తే ఏమవుతుంది అనేది కూడా సూచిస్తుంది. పొరపాటున చంద్రబాబు నాయుడు అది వచ్చే అవకాశం లేదు, అది ఆయనకు తెలిసిపోయింది, వేరే విషయం. కానీ ఇలాంటి వాడిని మళ్ళీ తెచ్చుకుంటే అందరికీ పాత రోజులు ఇప్పటికే గుర్తొస్తుంటాయి. 14-19 మధ్య క్యూలలో వెళ్ళి పోస్ట్ ఆఫీస్కో బ్యాంకు దగ్గరకో పెన్షన్ శాంక్షన్ కావాలంటే అది వేరు, జన్మభూమి కమిటీలకు 1 నెల 2 నెలల పెన్షన్లు ఇచ్చో వాళ్ళకు కమిషన్లు ఇచ్చో పెన్షన్ తెచ్చుకోవాలా, వేలల్లోనే డబ్బులు ఇచ్చి. లేదు వచ్చిన తర్వాత అంటే నెల తాలో ఎప్పుడు వస్తుందో తెలియకుండా తిరుగుతుండాలి, కాళ్ళు అరిగేట్టు చెప్పులు అరిగేట్టు అనేది విషయం. పాత రోజులు ఎన్నికల సమయంలోనే చంద్రబాబు నాయుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు వాళ్ళకు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో శనివారం రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్య అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. గుమ్మలక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి 9వ తరగతికి వెళ్లి విద్యాబోధన ఏ విధంగా జరుగుతోంది, విద్యార్థులు ఏ మేరకు మెరుగుపడ్డారు అనే అంశాలపై ఆరా తీశారు. అనంతరం బైజూస్ డిజిటల్ క్లాస్ రూమ్లో ఏ విధంగా బోధిస్తారో చూపించాలని డీఈఓ పగడాలమ్మకు, డిప్యూటీ డీఈఓలు హెచ్ఎం బిడ్డిక భీమవుడుకు సూచించారు. ఇందుకు వారు డిజిటల్ బోర్డు వరకు వెళ్లి తెల్లమొహం వేయడంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. డైట్ ప్రిన్సిపల్ గా పనిచేసిన మీకే బోధనపై కనీస అవగాహన లేకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఒక మా డిమాండే కాదండి, దాదాపు ఆదివాసీ ప్రాంతం మొత్తం మీద అన్ని వర్గాల ప్రజలు కూడా డిమాండే. నైతికంగా కానీ మరి పారదర్శకంగా కానీ దేశ హితం కోసం కానీ ఆలోచించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీకి మేము ప్రస్తుతం విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళు మార్చాలని మేము కోరుతున్నాం. మార్చకపోతే అన్నది కాలమే నిర్ణయం చేస్తాం. మండల గిరిధర్, యువ మోర్చా ఎడ్యుకేషనల్ జిల్లా కన్వీనర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన జేఏసీ రాష్ట్ర సహకార్యదర్శి. ఈ రోజున గిరిజన సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నటువంటి మన భారతీయ జనతా పార్టీ సిగ్గుపడుతున్నాము. భారతదేశంలోనే భౌగోళికంగా రెండవ అతిపెద్ద ఎంపీ సీట్ అరకు పార్లమెంటు, అత్యధికంగా ఉన్నటువంటి గిరిజనులకు కేటాయించిన సీటు అది. దురదృష్టం ఏంటంటే ఒక నకిలీ క్యాండిడేట్, ఎన్నో ఆర్థిక నేరాలు కలిగినటువంటి కొత్తపల్లి గీత గారికి ఆ సీటు కేటాయించినప్పటి నుంచి కూడా మా గిరిజనుల్లో చాలా వ్యతిరేకత అనేది ఏర్పడింది. భారతీయ జనతా పార్టీ నిజంగా సీటు ఇవ్వాలనుకుంటే నిజమైన గిరిజన నాయకులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకివ్వండి. భారీ మెజార్టీతో, అత్యధిక మెజార్టీతో గెలిపించి మీకు పువ్వుల్లో పెట్టి పంపిస్తాం. కానీ ఒక నకిలీ క్యాండిడేట్ అయినటువంటి కొత్తపల్లి గీత గారికి మీరు సీటు కేటాయిస్తే ఆమె ఇదివరకు ఎంపీగా గెలిచినా సరే గిరిజన గ్రామాల్లో అభివృద్ధి అయితేనేమి కనీసం గ్రామాల్లో ఎక్కడా కూడా ఆమె ముందుకు రాలేదు, గిరిజన సమస్యల గురించి ప్రస్తావించలేదు. కనుక ఆమెను తీసివేసి ఆమె స్థానంలో నిజమైన గిరిజనుడికి కేటాయించండి, మేమంతా గెలిపిస్తాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ. మరోసారి అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల శంఖారావంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ చేపట్టిన బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. మరోసారి అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల శంఖారావంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ చేపట్టిన బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగించారు. పల్లెపల్లెలో సీఎం జగన్ కు మహిళలు, వృద్ధులు, యువతీ యువకులు, ఉద్యోగ కార్మిక సంఘాల నాయకుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఫోటో
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవంతంగా కొనసాగుతున్న మేమంతా సిద్ధం పేరుతో జగన్ చేపట్టిన బస్సు యాత్ర. అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్న వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ను స్వర్ణయుగం వైపు నడిపే రథసారథి నారా చంద్రబాబు నాయుడే. కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు. రెండో రోజు కొనసాగిన పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన. దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్న జనసేన పార్టీ అధినేత పవన్. చంద్రబాబు రాష్ట్రంలో పేదలు ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయి. వైసీపీ నాయకుడు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇవి ఇప్పటివరకు పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.